fulfilling. So that is what I want to say. ఇప్పుడు మనకి ఇంటర్ సిలబస్లో బీఎల్ఏస్ అపాయింట్ చేయడం ఒకసారి వాళ్ళకి ట్రైనింగ్ ఈ లెవెల్లో ఇచ్చి ఏం చూసుకోవాలని చెప్పండి. నేను మా అఫీషియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ షెడ్యూల్స్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరు ఆథరైజ్ చేశారనే ఇన్ఫర్మేషన్ ఈఆర్ఓస్కి ఇస్తే ఈఆర్ఓస్ వాళ్ళు కూడా మళ్ళీ ఒక లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తాం. సో తర్వాత ఏమైనా సజెషన్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్ మార్చొచ్చు, లేదు స్ప్లిట్ చేయండి, ఇది ఎక్కువ ఓటర్స్ అయిపోతున్నారు అన్నది ఈ ప్రాసెస్లో తెలిస్తే అది మీ ముందుగా పెడతాం. మీరు కూడా తెలుసుకొని మళ్ళీ మాకు చెప్పి అది కూడా యాడ్ చేసి గవర్నమెంట్కి పంపిస్తాం, ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాం. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. రోజు వచ్చినప్పటికీ యాక్చువల్ ఓటర్స్ లిస్ట్ మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టి మీ ప్రాసెస్ కూడా తీసుకొని ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాం. సో ఇప్పుడు మన డ్రాఫ్ట్ స్టేజ్ ఆల్రెడీ కొంతవరకే మనం చేసి ఉన్నాము. మళ్ళీ ఇంటెన్సివ్గా ఒకసారి చదివి వినిపించండి. మ్యాచ్ అయింది అవ్వలేదు ప్రస్తుతం మీకు జూన్ 5 చేసిన అన్ని ఈ రోజుకి ఉన్న ఫార్మ్స్ కూడా క్లియర్ చేసుకున్నాం. 7 days ముందు వరకు క్లియర్ చేయొచ్చు కాబట్టి అవన్నీ చేసేసి వాళ్ళు ఫ్రీజ్ చేసేసి మాకు 5వ తేదీకి ఇస్తారు. అప్పటికి రెగ్యులరైజ్ అన్రెగ్యులరైజ్ పార్టీస్ అన్నిటికీ కాపీ ఇస్తాం. దానిని ఇది వాళ్ళకి ఏం చేయాలని కూడా వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. ఫామ్లు మాత్రం మాకు చేంజ్ చేస్తే సరిపోతుంది. మేజర్గా మిస్ అయిన వాళ్ళు, యాబ్సెంట్, షిఫ్ట్లో డెత్, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉన్నారు అవన్నీ మీరు బిఎల్ఎస్కి 50 ఫార్మ్స్ వరకు ఇవ్వచ్చిన గవర్నమెంట్ గైడెన్స్ ఇచ్చింది కాబట్టి దానిని మాత్రం మీరు కరెక్ట్గా నాకు చేర్చగలిగితే ఎట్లా 2002 రోల్లో సెర్చ్ చేయాలని కూడా బిఎల్ఓస్ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము. ఆ బిఎల్ఓస్ ఇంటర్ బిఎల్ఏ నేర్పిస్తే మీకు తెలిసిపోతుంది 2002 నుంచి ఎక్కడ చూసుకోగలను.